జస్ట్ రీసెంట్‌గా ఐఐటీ బాంబేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి మాట్లాడదామని. ఆల్రెడీ మీరు రైట్. మాట్లాడిండక యాహ్! అందులో వాళ్ళు ఎవ్రీ ఇయర్ జరిగే కల్చరల్ ఫెస్ట్‌లో రాహువనని రామాయణానికి కొంచెం విమర్శనాత్మకంగా పేర్లు మార్చి చేశారు. ఏదో స్కిట్. దానిపైన ఇష్యూ జరిగి ఎప్పుడో మార్చ్‌లో ఓకే. జరిగితే ఇప్పుడు రీసెంట్‌గా ఫైనేశారు. స్టూడెంట్స్ పైన ఏదో 1.2 లాక్ ఫైన్ ఏదో ఏశారు. ఆ ఫైనేసిన సంగతి తెలుసు కానీ, ఇంతకీ వాళ్ళు అమర్యాదకరంగా ఏం చెప్పారు? ప్లేలో ఏముందో నేనొచ్చి చూడలేదు. నేను ఫాలో అవ్వలేదు. యాహ్! ఆ ప్లే కంప్లీట్‌గా బయటకు రాలేదు. కొంత పార్ట్ ఒకటి వచ్చింది. దాంట్లో చూస్తే మాత్రం ఆల్‌మోస్ట్ వాళ్ళ సిమిలర్ మీరిచ్చిన వ్యూస్ లాంటి వ్యూసే వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేశారు ఒక పార్ట్‌లో అయితే. ఏది హుహు. మనకి సీతని రాముడు అనుమానించిన ఘట్టం ఉంటది గదా! హ్మ్. ఆ పార్ట్‌లో వాళ్ళు గూడా ఆహ్, మీ మనం జనాలు విమర్శనాత్మకంగా రామాయణాన్ని చదివితే ఎటువంటి ఐడియాస్ వస్తాయో, అట్లాంటి ఐడియాస్ సీత ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. రాముని క్వెషన్ చేస్తుంది. హ్మ్. 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 సో, అట్లాంటివి కొన్ని చేసినట్టున్నారు. సో, మోస్ట్‌లీ ఏదేమైనప్పటికీ మోస్ట్‌లీ ఆ ఫ్రీ థాట్‌ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసినందుకు అడ్మినిస్ట్రేషన్ అలా యాక్షన్ తీసుకోవడం అనేది ఆహ్, దాన్ని ఎలా ఇప్పుడేంటంటే ఎలా అపోజ్ చేయాలి? ఇది ఎంత అన్యాయం అంటే, ఆ ప్లే బయటికి పెట్టి, ఆ తర్వాత ఇందువలన చేత మిమ్మల్ని ఫైనేస్తా అని చెప్పాలి. ఇప్పుడు ప్లే బయట పెట్టట్లేదు ఆళ్ళు. ఎందుకంటే, అది ప్లే గనక నిజంగా బయట పెడితే ఏం జరుగుద్దంటే, దే విల్ రీడ్ దట్ రామాయణ అగైన్. అందరికి అదే కనిపించిందనుకోండి, దెబ్బకి బుక్ రైట్. అయిపోతారు కదా! యాహ్! సో, దీని గురించి నేను అలుమ్నై డిస్కషన్ ఐ యామ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఐఐటీ బాంబే అలుమ్నై యాక్చువల్లీ. సో, హ్మ్. అలుమ్నై డిస్కషన్స్‌లో వచ్చినప్పుడు వి హావ్ థిస్ ఆర్టికల్స్ లైక్ 295 హ్మ్. హ్మ్. వాటి వల్ల ఇట్లా రిలీజియస్ బిలీఫ్స్‌ని హర్ట్ చేస్తే లీగల్‌గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది గదా! సో, హ్మ్. హ్మ్. చేయొద్దు గదా! అంటున్నా. సో, ఎట్లా మనము రిలీజియస్‌ని ఫీలింగ్స్‌ని హర్ట్ చేసామా లేదా అనేది ఎట్లా డిఫైన్ చేస్తాం? ఆహ్, ఎనీథింగ్ ఇప్పుడు మీరు చేసే లైవ్ షోలో ఆల్‌మోస్ట్ ఎవ్రి లైవ్ షోని మేము హర్ట్ అయ్యామని ఎవరైనా కేసేయొచ్చు గదా! సో, మనం అలా అలా ఏస్తేనండి ఒకటి జరుగుతది తెలుసా? యూ క్యాన్ ఈ లెక్కన క్రైస్తవులు మన ఈ బత్తాయి బ్యాచ్ ఏదైతే ఉందో మొత్తం అందరిని జైల్‌లో పడేయొచ్చండి. హుహు. ఓకే. ఎందుకంటే నేను చెప్పే మాటలు కనీసం 1% కూడా కాదు వాళ్ళు చేసే ఆహ్, పచ్చి బూతులకి. ఇప్పుడు ఎవడో ఒకడు దేవుడు అనుకుంటున్నాడు గదా! ఆ యేసునో లేకపోతే ఈ అల్లానో ఎవడో ఒకడు దేవుడు అనుకుంటున్నాడు గదా! హ్మ్. వాళ్ళ దేవుడిని నువ్వు అన్ని పచ్చి బూతులు మాట్లాడి అసలు ఇలాంటి బూతులు కాదండి. ఇది డైరెక్ట్‌గా వల్గర్ వర్డ్స్ వాళ్ళ దేవుళ్ళ మీద రాసేస్తారు. ఓకే. హ్మ్. మరి దైవ నింద, దైవ దూషణ లేకపోతే మా మనోభావాలు హర్ట్ అయ్యాయి అని గనక వాళ్ళు కేసేస్తే ఏమవ్వాలి ఈళ్ళు? ఈళ్ళని కూడా లోపలేయాలి గదా! అంతేగాని మీరు హ్మ్. మెజారిటీలో ఉన్నారు, మీరు మైనారిటీలో ఉన్నారు. మీ మీ మతాన్ని మేము ఏమైనా అనుకోవచ్చు అనంటే దెన్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ డిక్టేటర్‌షిప్. ఒక యాహ్! వర్గానికి మాత్రమే ఇచ్చి ఇంకో వర్గానికి. సో, ఇట్స్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అండి. ఇట్లాంటివి జరుగుతాయి. దీన్ని మళ్ళీ అప్పీల్ చేయటం ఏదో ఒకటి చేస్తారు. సో, ఓకే. ఇలాగా ఎవరైతే ఇప్పుడు ఈ లెక్కన ఫస్టు ఆర్య సమాజోళ్ళని అందరిని లోపలేయాలి. ఎందుకంటే ఆర్య సమాజీయులు ఇప్పటికి కూడా ఫేస్‌బుక్‌లో వాటిల్లో ఈ శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్రాడ్ గాళ్ళు. వాళ్ళందరూ వ్యాపారస్తులు దేవుడి పేరు మీద వ్యాపారం చేస్తున్నారు. రాముడు నిజం గాదు, కృష్ణుడు నిజం గాదు. కృష్ణుడు ఒక ఆల్‌మోస్ట్ వ్యభిచారి అనే టైప్‌లోనే స్పష్టంగా రాసేస్తారు. హుహు. ఓకే. సో, సో దైవనింద అంటే ఏంటి? హర్ట్ అవ్వడం అంటే ఏంటి? ఎనీబడీ కెన్ సే ఐ యామ్ హర్ట్ బై దిస్ స్టేట్‌మెంట్. యాహ్! నీకెలా ఎఫెక్ట్ అయింది? నీకెలా ఎఫెక్ట్ అయింది చెప్పు? కానీ ఈ కేస్‌లో బుక్ అయిన ఎగ్జాంపుల్స్ చూస్తే గూడా నేను ఆ 295 గురించి చూస్తున్నప్పుడు ఆ 'నుపూర్ శర్మ' సారీ హ్మ్. బీజేపీ ఆమె మాట్లాడింది గూడా ఉన్నదే మాట్లాడిందనుకుంట గదా! ఆమె గూడా. పక్కా ఉన్నదే మాట్లాడిందండి. అది బట్ బీజేపీ స్టిల్ అది గూడా వాళ్ళకి కేస్ అయింది గదా! ఆమెని తన్ని తరిమేయటానికి కారణం ఏంటి అంటే మిడిల్ ఈస్ట్ నుంచి ప్రెషరొచ్చిందండి. ఓకే. మీ మీ పార్టీ సొంత అఫీషియల్ ఇప్పుడు రోడ్డు మీద ఎవడో మాట్లాడుకుంటున్నాడు, యూట్యూబ్‌లో ఎవరో అరుచుకుంటున్నాడు అనుకుంటే గవర్నమెంట్‌కి పెద్ద పట్టించుకోరండి. హుహు. ఇది మిడిల్ ఈస్ట్ వాళ్ళు కూడా పట్టించుకోరు. ఇప్పుడు మన దేశంలో బోలెడంత మంది ఎక్స్ ముస్లిం గాళ్ళున్నారు. పచ్చి బూతులు తిడతారు ఇస్లాంని. ఓకే. వాళ్ళందరిని మీరు కవర్ చేయాలి, కంట్రోల్ చేయాలి అని చెప్పి మిడిల్ ఈస్ట్ నుంచి ఏం ప్రెషర్ రాదు. కానీ వీళ్ళ హ్మ్. సొంత పార్టీ మనిషి స్పోక్స్ పర్సన్ అన్న మనిషి అలాగా వాళ్ళ ప్రాఫిట్‌ని ఏదో అన్నారని చెప్పి మిడిల్ ఈస్ట్ నుంచి ప్రెషర్ వచ్చిందని చెప్పి నొక్కేసారు. హ్మ్. సో, ద సేమ్ వే ఇప్పుడు ఆ క్యారెక్టర్‌ని ఎలా చేశారండి ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ నుంచి ప్రెషర్ రాలేదు. హ్మ్. నుపూర్ శర్మ చెప్పిన వాటిలో ఒక్క మిస్టేక్ కూడా లేదండి. ఉన్న ఫ్యాక్టే మాట్లాడింది. యాక్చువల్లీ ప్రతి ఒక్కటే ఉంది ఆళ్ళు చెప్పింది. నిజంగా 6 ఏళ్ల పిల్లని పెళ్లి చేసుకున్నాడు మొహమ్మద్ 9 ఏళ్లకి చేసుకున్నాడు. అది దాన్నేమంటారు రుక్సార్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్. హంబిస్త్రీ అంటారు కదా! మంచం మీద హ్మ్. పడుకోవటం అంటే మీకు అర్థమైంది కదా!
కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్. Yeah. దాని ప్రెజెంట్ డెఫినేషన్‌లో పెడోఫైల్ అంటారు. పెడోఫిలియా Okay. అంటారు. అది చేసింది అదే, గ్యారంటీగా అదే చేశాడు. రైట్. అందులో ఆ మాటలో ఏమాత్రం తప్పు లేదు. మరి అలాంటప్పుడు సేమ్ థింగ్ బ్రహ్మ తన కుమార్తెను పరిగెత్తించి ప్రజాపతి తన కుమార్తెను పరిగెత్తించి రేపు చేశాడు. ఇది కూడా వాళ్ళ గ్రంథాల్లోనే ఉంది. మరి దానికి హర్ట్ అయినప్పుడు దాని మీద కేసు పెట్టినప్పుడు, దీనికి హర్ట్ అయినప్పుడు దీని మీద ఇప్పుడు కేసు పెట్టుకుంటారు. ఇది మాత్రమే కేసు పెట్టి, రామాయణం మీద అన్న మాటనే కేసు పెట్టి బైబిల్ మీద అన్న మాటల్ని కేసు పెట్టకపోతే అక్కడ డబుల్ స్టాండర్డ్ బయటపడిపోతుంది. దైవనంద మనోభావాలు ఎవరికి ఉంటాయి? అందరికీ ఉంటాయి అని ఒప్పుకోవాలా, లేకపోతే ఓన్లీ హిందువులకే ఉంటాయా? డిఫైన్ దట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనలాంటి వాళ్ళు ఈ కేసుల నుంచి వాటి బారిన పడకుండా సేఫ్ సైడ్ గా ఉంటూ ఎట్లా విమర్శించవచ్చు? అంటే ఆన్లైన్ లో అయితే ఓకే, అనానిమస్ గా ఉంటాం, కానీ డైరెక్ట్ గా మాట్లాడేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అటాకింగ్ మోడ్లోకి వెళ్ళకండి. ఆన్లైన్ అంటే అనానిమిటీ ఉంది కాబట్టి సరిపోయింది. అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాల్సిన పని లేదు. ఫ్యాక్ట్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అందులో మిస్టేక్ ఏముంది? రైట్. ఇప్పుడు రామాయణంలో రాసి ఉన్నది మాత్రమే చదివాను అనుకోండి, దెన్ ఐ కెన్ సే దాట్ నేను రామాయణం చదువుతున్నాను, రామాయణం చదవకూడదు అన్న సంగతి నాకు పబ్లిక్లో చూపి, చట్టం చూపి. నేనేం నా సొంత వాక్యాన్ని చేయట్లేదు కదా, సొంత కబుర్లు రాయట్లేదు. నేను రామాయణంలో ఉన్నది ఉన్నట్టుగా చదువుతున్నాను. ఒకడేమో రామాయణం అంతా చదివి మా రాముడు పురుషోత్తముడు అంటాడు, అది వాడి ఇంటర్ప్రిటేషన్. అది నా ఇంటర్ప్రిటేషన్. ఇది వాడి కరెక్ట్ ఎలా అయింది, నాది రాంగ్ ఎలా అయింది? బుక్ అదే కదా, నేను ఎవరిని హత్య చేశాను? మరి అట్లాంటప్పుడు ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ ఈ బత్తాయి గడు ఒకటి వచ్చాడు, దాని పేరేంటి, ఋషిశానో ఆడు పిండాకుడు ఎవడో అభిగాడు, ఓకే, వచ్చి మొరిగెళ్ళాడు. మా మనోభావాలు హర్ట్ అయ్యాయి. ఆడి ఛానల్ చూస్తే వాడు పక్క మతం వాడిని పచ్చి బూతులు తిడతా ఉంటాడు. మరి వాళ్ళు హర్ట్ అవుతారు కదా, వాళ్ళు వచ్చి కేసు పెట్టాలి కదా. సో ఆడికి ఒకళ్ళ మనోభావాలు అంటే లెక్కలేనప్పుడు ఆడి మనోభావాలకు మనం ఎందుకు లెక్క ఇయ్యాలి? అసలు మనోభావాలు ఎందుకు ఉండాలి మనిషికి? నచ్చకపోతే చూడడం మాని. సింపుల్. నీ రాముడిని, నేను సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, నీ రాముడిని నేనేదో చెప్పడం వల్ల నువ్వు వదిలేసావు అని అంటే నీ రాముడు వీక్నెస్, అది నీ నమ్మకం వీక్నెస్. అది నేను ఏం చెప్పినా సరే నీ రాముడు నీ దగ్గరే ఉన్నాడు అనుకో, నీ మతం స్ట్రెంగ్త్. అది లేదా నేను అన్న మాటలు నీకు ఇబ్బంది కలుగుతానంటే ఎంత మాని. చెవులో పెట్టుకుని రక్కించుకుని చెవులో పెట్టుకుని వీడియో క్లిక్ ఆన్ చేసి అందులో విని నేను హర్ట్ అయ్యానంటే ఇదే దరిద్రం అండి. ఎన్న మాని. సో ఈ 295 to 298 ఐ థింక్ ఈ సెక్షన్స్ వీటికి అగైనిస్ట్ గా ఇవి తీసేయాలని చెప్పి ఏమన్నా వాయిస్ రేస్ చేశారండి ఎవరన్నా ఆల్రెడీ? దీస్ ఆర్ బ్లాస్ఫేమస్ కేసెస్ అండి, బ్లాస్ఫేమీ బేస్డ్ కేసెస్. దీనికి పాకిస్తాన్ కూడా సేమ్ నంబర్ తో ఉంటుంది, 295 అనుకుంటా, దట్ నంబర్ దట్ యు కేమ్ అప్ విత్, రైట్? బ్లాస్ఫేమీ అని. ఇది బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం. ఓకే, జనాల్ని నోరు మూయించడానికి, ఏదో విధంగా తొక్కి పెట్టించడానికి. ఇంకోటి ఏంటంటే, రెండు మతాల మధ్య కొట్టుకు చస్తూ వాడి అడ్మినిస్ట్రేషన్కి బొక్కడుతుందని చెప్పి ఇలాంటివి తీసుకొచ్చాడు. అక్కడేమి మన మతాల మీద వాడికి ఏమి దాని పేరేంటి ప్రేమ ఉండి కాదు, ఇస్లాం మీదో హిందూ మీదో వాళ్ళ మనోభావాలకు గౌరవం ఉండి కాదు, వీళ్ళు కొట్టుకు చచ్చి నా ప్రొడక్టివిటీని దెబ్బతీస్తున్నారని చెప్పి నోరు మూయించడానికి చేశాడు. అలాగే అప్పుడు ఆడి కాలంలో కూడా జీసస్ మీద అగేనెస్ట్గా ఏదో జరిగి ఉంటుంది, వాళ్ళ క్రిస్టియానిటీ మీద, వాళ్ళని నోరు మూయించడానికి చేశాడు. వీళ్ళు ప్రతిదానికి ఇదేంటి కొలోనియల్ మైండ్ సెట్ అంటారు కదా. ఫస్ట్ థింగ్ అదే, దైవ నింద అనేది ఇండియన్ కాంటెక్స్ట్ లో లేనే లేదండి. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ దైవ నింద. ప్రతి ఒక్కరికి విమర్శించే హక్కు ఉంది. శివుడిని పచ్చిబూతులు తిడుతూ పురాణంలో ఉంది. విష్ణు ఒక వ్యభిచారి లోభి అని చెప్పి పురాణంలో ఉంది. బ్రహ్మ కూతుర్ని రేప్ చేస్తున్నాడు అని చెప్పి పురాణంలో ఉంది. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఈశ్వర నింద. ప్రతి ఒక్కరికి ఎదుటి వాళ్ళ మీద ఒక ఏంటి తప్పుడు మాట కానివ్వండి, బూతు మాట కానివ్వండి, ఇప్పుడు మన సెన్సిబిలిటీస్ తగ్గట్టుగా ఏ మాట అయినా సరే అనేసుకునే అర్హత ఉంది. మహాదర్జాగా అనేసుకుంటుంటారు. ఎవడో తెల్లోడు తీసుకొచ్చిన బ్లాస్ఫెమీలను తీసుకొచ్చి వీళ్ళు నెత్తి మీద పెట్టుకుంటున్నారంటే ఇప్పటికి వీళ్ళ కలోనియల్ మైండ్ సెట్ ఉంది. వీళ్ళకి ఇదే కావాలంటారు. ఇప్పటికి కూడా పాకిస్తాన్లో ఎవడన్నా బ్లాస్ఫెమీలో కేసులో మర్డరో లేకపోతే జైల్లోనే పెడితే అలాంటి చట్టం మన దగ్గర కూడా ఉండాలట. వీళ్ళ బతికి ఎంత దిగజారిపోయిందంటే పాకిస్తాన్ నుంచి నేర్చుకోమంటున్నారండి. దే వాంట్ టు లెర్న్ ఫ్రమ్ పాకిస్తాన్. ధైర్యం ఉంటే ఏం చెప్పాలంటే, అరే నువ్వు ఏమైనా చేసుకో, నా రాముడిని నా దగ్గర నుంచి నువ్వు దూరం చేయలేవు అని అనుకుంటే 4 మాటలు మాట్లాడి నోరు మూసుకుంటారండి. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ యూరోప్. ఇప్పుడు యూరోప్లో కూర్చుని ప్రత్యేకంగా జీసస్ని పచ్చిబూతులు ఎవడు తిట్టుకోడండి. వీళ్ళలాగా ఈ మన పనికిమాల వెధవలు ఉన్నారు చూసారా, వీళ్ళలాగా కూర్చొని తిట్టుకోరు. ఎందుకంటే ఆల్రెడీ పాత క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, నువ్వు తిట్టుకుంటే తిట్టుకో, నేను చూడండి అంతే. ఐ స్టిల్ గో టు మై చర్చ్, ఐ స్టిల్ నా దశంభాగాలు నేను ఇచ్చుకుంటూనే ఉంటాను. సో
ఇక ఈశ్వర నింద చేయాల్సిన అవసరం వాళ్ళకి చచ్చిపోయింది. అక్కడున్న యాహ్! ఎథీస్ట్ కూర్చొని ఇట్లా ఛానెల్స్ పెట్టుకొని అదేంటి మీ మతం అట్ట కదా! మీ మతం ఇట్ట కదా! ఎవడు పట్టించుకోడండి. గిల్లితే ఎవడైతే ఉలిక్కి పడతాడో వాడిని గిల్లాలనిపిస్తది. ఇట్స్ లైక్ ఫ్రీ సాఫ్ట్‌వేర్. ఎగ్జాక్ట్‌లీ. క్లోజ్డ్ సాఫ్ట్‌వేర్ పైన హ్యాకర్స్ ఎక్కువ అటాక్ చేస్తుంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్‌గా ఓపెన్ సోర్స్ అంటే దాన్ని ఎవడు హ్యాక్ చేయాల్సిన అవసరమే లేదు. అంతా సోర్స్ కోడ్ అంతా ఓపెన్‌గా ఉంది. ఏం చేసుకుంటో చేసుకోవాలి. అండ్ దే ఇన్వైట్. సో, రైట్. అలాగే ఉండాలండి. యూ హావ్ టు బి ఓపెన్ అండ్ సే నువ్వు ఏం చెప్తావో చెప్పు. ఐ హావ్ లాజికల్ ఆన్సర్స్ అన్న ధైర్యం ఉండాలి. నువ్వు ఏం చెప్పినా నా దేవుడిని నన్ను దూరం చేయలేవు. నా భాషలో నేను పిచ్చ అంటాను. కాకపోతే దే వాట్ దే ఆర్ టీచింగ్ మీ ఈస్ టాలరెన్స్. నువ్వు ఏమైనా అనుకో నాకేం ఇబ్బంది లేదు. నా దేవుడిని అనుకో నువ్వు ఏమైనా అనుకో. క్రిస్టియన్స్‌కి ఆ సిగ్గులేనితనం అని నేను అంటున్నాను గదా! దట్ ఈస్ వాట్ దే ఆర్ లెర్నింగ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మైనారిటీలో ఉన్నారు గదా! దేశంలో. సో, వాళ్ళు రైట్. కాండ్రించి మొహం మీద కూసినా సరే వచ్చి మన బైబిల్ సువార్తలు ప్రకటించుకుంటాం. అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తున్నారు. రైట్. ఎనీవే. ఓకేనండి అయితే. థాంక్ యూ. థాంక్స్ ఎ థాంక్స్ లాట్ అండి. అండి. థాంక్ థాంక్ యూ. యూ.